కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని పట్టణాలపై పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ సర్వే చేపట్టింది. తెలంగాణలో 10 పురపాలక సంఘాల్లో నక్షా సర్వే, అమృత్ 2.0 సర్వే చేపట్టారు అధికారులు. వీటిలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలున్నాయి. ఈ 3 పట్టణాల్లో 2 రకాల సర్వే జరుగుతోంది. అందులో హెలికాప్టర్తో చేసే నక్షా సర్వే ఒకటైతే, డ్రోన్ల సహాయంతో చేసే అమృత 2.0 సర్వే మరొకటి. ఇంతకు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు? ఆ వివరాలేంటి? లెట్స్ వాచ్. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్షా, అమృత్ 2.0 సర్వేలు పూర్తయ్యాయి. పట్టణాల్లో భూమిని ఏ అవసరాలకు వినియోగిస్తున్నారు, దేనికెంత భూమిని కేటాయించారో వివరాలు తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది కేంద్రం. జగిత్యాల పట్టణంలో హెలికాప్టర్ ద్వారా నక్షా సర్వే చేపట్టారు అధికారులు. నక్షా అంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో అమృత్ 2.0 సర్వే పేరుతో డ్రోన్ కెమెరాలతో భూముల వివరాలను సేకరించారు. ఈ సర్వేలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండ్లు, వాణిజ్య గృహ సముదాయాలు, ఉద్యానవనాలు, ప్లే గ్రౌండ్స్, చెరువులు, కుంటలు, రోడ్లు, కాలువలు ఉన్న భూములను గుర్తించారు. హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా ఫోటోలు తీశారు. ఫోటోల ఆధారంగా ఆయా నిర్మాణాలకు హద్దులను రూపొందించినట్టు తెలిపారు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి. పట్టణానికి సంబంధించిన నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి, స్ట్రక్చర్స్ ఏమున్నాయి, తర్వాత వాగులు, వంకలు, తర్వాత ఇండస్ట్రియల్ జోను, రెసిడెన్షియల్ జోను, అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ జోన్స్, అంటే పట్టణ అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయో మనం ఈ డ్రోన్ సర్వే ద్వారా తెలుసుకొని రాబోయే తరాల వారికి ఒక మంచి పట్టణ ప్రణాళిక ద్వారా మంచి వసతులు కల్పించడానికి ఈ యొక్క అమృత్ 2లో ఈ యొక్క ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. నక్షా సర్వే కోసం పట్టణంలో కోర్సు స్టేషన్ ఏర్పాటు చేసి హెలికాప్టర్ ద్వారా అతి తక్కువ ఎత్తులో పట్టణాన్ని ఏరియల్ సర్వే చేస్తారు. నిర్దేశిత స్థలాలు, వాటి హద్దులు, కొలతలను సాంకేతిక పరిజ్ఞానంతో 3Dలో చిత్రీకరిస్తారు. 3D ఫోటోలతో పట్టణంలోని నిర్మాణాల పొడవు, వెడల్పు, ఎత్తుతో పాటు ఖాళీ స్థలాల నిర్దిష్టమైన కొలతలతో మ్యాప్లను తయారు చేస్తున్నారు. ఇక అమృత్ 2.0 సర్వేలో డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీస్తారు. డ్రోన్తో భవనాలున్న కాలనీలను 300 ఎకరాల వరకు గుర్తించవచ్చు. ఖాళీ స్థలాలైతే 500 ఎకరాల వరకు సర్వే చేయొచ్చు. నివాస స్థలాలను, ఖాళీ స్థలాలను 2Dలో చిత్రీకరించి మ్యాప్లను తయారు చేస్తున్నారు. తక్కువ టైంలో, తక్కువ మ్యాన్ పవర్, తక్కువ ఖర్చుతో డిజిటల్ సర్వే పూర్తవుతుందంటున్నారు అధికారులు. క్లియర్ గ్రౌండ్ లెవెల్ పిక్చర్స్ తీయడానికి వీలుంటుందని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంలో అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందంటున్నారు. అక్రమ నిర్మాణాలకు ప్రయత్నిస్తే కీ హోల్ అప్మార్క్ లాంగ్వేజ్ ద్వారా గుర్తించే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఈ సర్వే చిత్రాలతో డిజిటల్ మ్యాపులు రూపొందించి సర్వే ఆఫ్ ఇండియా సంస్థ హైదరాబాద్లోని మున్సిపల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కి అప్పగిస్తారు అధికారులు. ఆ తర్వాత మున్సిపాలిటీలకు మ్యాప్ను పంపిస్తారు. అప్పుడు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారుల నుంచి భూముల వివరాలు తీసుకొని సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన బేసిక్ డిజిటల్ మ్యాప్ ప్రకారం నివాస, వాణిజ్య గృహాలు, ఖాళీ స్థలాలు, చెరువు, కుంటల వివరాలను నమోదు చేస్తారు. ఫలితంగా అనేక అక్రమాలను అరికట్టే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. చెట్లు కానీ కబ్జా కాకుండా ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా జరిగితే చాలా సంతోషము. ఇది కేంద్ర సర్వే ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ సర్వేలో ఈ రకంగా ఈ రకంగా జరిగితే మాత్రం గత 20-30 సంవత్సరాల తర్వాత కూడా మా పట్టణవాసులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అక్రమాలకు ప్రభుత్వ భూములు కానీ ఏవి కూడా అక్రమాలకు గురి కావు. ఇంతకుముందు ఎక్కడ ఏది జరిగినా కానీ మున్సిపల్ అధికారులు, ఇంకా రెవెన్యూ అధికారులు ఏది సుతా సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. ఈ డ్రోన్ సర్వే వల్ల ప్రతిదీ ఇంచు ఏది జరిగినా, ఎక్కడ ఏది జరిగినా అని చెప్పేసి తెలుస్తాయని చెప్పేసి మార్క్స్ తెలిసింది. కాబట్టి నీటి వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ ఇవన్నీ ఇరుకిరుకు సందుల వల్ల ఇప్పటివరకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ సర్వే వల్ల మాకు ఇంకా అభివృద్ధి ఎంత అని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క మెట్పల్లి పరిధిలో పట్టణ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. డిజిటల్ సర్వే ద్వారా ప్రతి ఇంచు కూడా ఎక్కడ భూ తగాదాలు లేని ఈ యొక్క ల్యాండ్లన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ యొక్క డ్రోన్ సర్వేని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ప్రభుత్వ పార్కులు కావచ్చు, డ్రైనేజీ నీటిపారుదల వ్యవస్థ కావచ్చు, అలాగే పార్కులతో పాటు కొండ ప్రాంతాలు మరియు ఈ భూములు ఎక్కడైతే పంటలు పండుతున్నాయి, ఎక్కడైతే పంటలు పండడం లేదు, ఇవన్నీ కూడా
ప్రతి ఇంచు కూడా ఈ డ్రోన్ సర్వే ద్వారా మనకు వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డ్రోన్ సర్వేని ఏర్పాటు చేయడం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు భూముల రేట్లు పెరగడంతో పట్టణాల్లో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నారు. రోడ్లను, కాలువలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడంతో పట్టణాలు ఇరుకుగా తయారయ్యాయి. ఇలాంటి సర్వేలతో అక్రమ నిర్మాణాలను అరికట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఇలాంటి సర్వేలు నిర్వహించడం మంచి పరిణామమని చెప్పారు స్థానికులు.